మనం ఎప్పుడూ ఒక విషయాన్ని ఒకే పర్సెప్షన్లో చూస్తాం. అందుకే మనకు సమస్యలన్నీ. అందుకే సమగ్ర దర్శనం చేయాలి అని చెప్తారు. ఆధ్యాత్మికతలో కూడా సర్వాంగ ముక్తి అని, ప్రాపంచికంగా సర్వతోముఖాభివృద్ధి అని పదాలున్నాయి. అంటే ఒకవైపు నుంచి చూసి అక్కడే ఆగిపోకు, ఇంకో వైపుకి వెళ్ళి కూడా చూడు. ఒక వ్యాపారం చేయాలనిపించింది, ఇది చేస్తే సక్సెస్ అవుతుంది అని వెంటనే స్టార్ట్ చేయకు. ఇంకో దిక్కుకి వెళ్ళు. ఒకవేళ హఠాత్తుగా మార్కెట్ పోతే, ఎవరు కస్టమర్స్ రాకపోతే, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ఎట్లా అని కూడా ఆలోచించాలి. అక్కడతో ఆకు, ఇంకో దిక్కు ఆగు. ఎవరితో పని చేయాలి? నువ్వు ఎవరితో పని చేయాలనుకుంటున్నావో వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతే ఏమిటి? ఇంకో దిక్కురా. అట్లా సమగ్ర దర్శనం చేసినప్పుడు ఒక సర్వతోముఖాభివృద్ధి అనేది వస్తుంది. ఈరోజు మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను. ఒక వ్యక్తి నీళ్ళ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ఒక పెళ్లిలో ఎవరో వచ్చి తగిలారు, నీళ్లు కింద పోయాయి. అక్కడే ఉన్న మరొక వ్యక్తిని అడిగాడు, ఆ గురువు లాంటి స్థానంలో ఉన్నవాడు, ఏం జరిగింది అంటే, మీకు ఎవరో తగిలితే మీ నీళ్లు కింద పోయాయి అని చెప్తే, అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, అట్లా నీకు కనిపించింది. ఇంకొక కోణం ఏమిటి అంటే, అతను తగిలాడు కరెక్టే, కానీ గ్లాసులో నీళ్లున్నాయి కాబట్టి కింద పోయాయి. నీళ్ళే లేకపోతే కింద పోవుగా. సో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, మనం రోడ్డు మీద నిలబడ్డప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు తగులుతారు, అది కాదు విషయం. కానీ ఆ తగిలినప్పుడు నీలో ఏది ఉంటే అదే కింద పడుతుంది అని. సో మనలో ఇక్కడ నీళ్ళని తీసేసి పాలను పెడితే పాలు కింద పోతాయి, టీ కాఫీలు పెడితే అవి కింద పోతాయి, ఏది ఉంటే అది కింద పోతుంది. సో ఇప్పుడు నీళ్ళు, పాలు, కాఫీ అది కాదు మన చర్చ. అక్కడ గ్లాస్ ప్లేస్లో నీవు అనుకుంటే, నిన్నెవరన్నా తగిలినప్పుడు నీలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. నీ లోపల కోపం ఉంటే కోపం వస్తుంది, నీ లోపల ద్వేషం ఉంటే ద్వేషం బయటకు వస్తుంది, నీ లోపల శాంతి ఉంటే శాంతి బయటకు వస్తుంది, నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటకు వస్తుంది. సో బయట ప్రపంచం ఒక అద్దం మాత్రమే, నీ లోపల ఉన్నది ఎప్పుడు భాషిస్తుంది అని చెప్తారు. సో ప్రపంచం నీకు ఒకలా కనిపిస్తుంది, కానీ అది నీవెలా ఉన్నావో చూపిస్తుంది. నిన్ననే బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆ ఎదురుగా పోతున్న ఒక అమ్మాయి నడుము గురించి ఏదో ప్రస్తావన చేస్తే, నేను అన్నాను, అమ్మాయి అంతా కనిపించకుండా నడుమే ఎందుకు కనిపించింది అంటే, ఊరికే కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఊరికే ఎవడేది చెప్పడు, నీలో ఉంది కాబట్టి ఆ నడుము కనపంచకూడదు అని ఏదో ధారణ వల్ల నువ్వు అదే చూస్తున్నావు. నీలో బంగారం ఉంటే బంగారమే కనిపిస్తుంది బయటంతా కూడా. ఒక 10 మంది సినిమాకి వెళ్ళారనుకో, అందులో చీరలంటే ఇష్టం ఉన్న ఆవిడకి చీరలే చూస్తుంది. మా ఊర్లో ఉన్నప్పుడైతే శ్రీదేవి ముక్కుపుడక అని ఒక ఫ్యాషన్ బయలుదేరింది. అందరూ శ్రీదేవి ముక్కుపుడకలే చేయించుకున్నారు. మరి ఆ సినిమాలో శ్రీదేవి డైలాగ్స్ చెప్పింది, ఎవరికి డైలాగ్స్ చెప్పాలనిపించలేదు. ఆ సినిమాలో శ్రీదేవి డ్యాన్స్ చేసింది, ఎవరు డ్యాన్స్ చేయలేదు. వీళ్ళందరికీ బంగారం మీద మోజు కాబట్టి. ఇది చాలా చిన్న విషయం అని అనుకోవద్దు, చాలా లోతైన విషయం అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఒక వ్యాపారి ఎప్పుడు కోపంగా ఉండేవాడు. ఒకసారి ఒక కస్టమర్ వచ్చాడు, ఓ తప్పు చేశాడు, దాంతో కయ్యమని నరిచాడు. ఆ తర్వాత అతను ఒక దగ్గరికి వెళ్ళాడు, ఏదో సందర్భవశాత్తు. అట్లాంటి తప్పే అక్కడున్న వ్యక్తికి చేస్తే, పర్లేదండి ఏముంది అన్నాడు. దాంతో ఏ గొడవ లేకుండా ఒక క్షణంలో విషయం సర్దుకుంది. కానీ మొదటిసారి ఏం జరిగింది, ఒక సగం రోజంతా పెద్ద గొడవ. వీడొక మాట జారాడు, వాడొక మాట జారాడు. దానివల్ల పోలీస్ కేసు వరకు వెళ్ళింది. మన జీవితంలో చాలా సమస్యలకు కారణం సమస్యలు కాదు, ఆ సమస్యని మనం చూస్తున్న వైఖరి. ఇది ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే జీవితం ఎప్పుడు ఇంతే. అదృష్టవశాత్తు టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలామంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మనుషులు లైక్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు. దింపుకో నీలో, అప్పుడు జీవితంలో ఒక పరివర్తన వస్తుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
ఎవరన్నా నన్ను బాధ పెడుతున్నారనుకోండి, నిజంగా నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను లోపల ఏం క్యారీ చేస్తున్నాను, నేను ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకుని మాట్లాడుతున్నానా, నేను ఏమైనా గొప్పలు చెప్పుకుంటున్నానా, ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకో. ఇది మీకు ఇచ్చే సలహా కాదు, నాకు నేను చెప్పుకుంటున్నది కూడా. సలహా ఎప్పుడు ఇవ్వకూడదు. అన్సొలిసిటెడ్ అడ్వైస్ షుడ్ నాట్ బి గివెన్. ఎప్పుడు అడగకుండా సలహా ఇవ్వకూడదు, అవసరం లేకుండా మాట్లాడకూడదు, చూడకూడదు ఎవరిని. నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అందుకని ఒకసారి చాగంటి కోటేశ్వర ఒక మాట అన్నారు, ఎప్పుడైనా ఎక్కడికైనా నీ వస్తున్నావంటే అందరూ ఆహ్లాదకరంగా ఫీల్ అవ్వాలి, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూడాలి. అట్లా ఉండాలి నీ జీవన శైలి అని. ఎవరన్నా వస్తున్నారంటే అమ్మ వస్తున్నాడు రా, బుర్ర తినేస్తాడు రా వీడు, ఇలా అనుకునేలా ప్రవర్తించింది ఎవరు? నీవే. నీవు, నీ మాటలు, నీ గొడవలు, నీ వితండవాదాలు, నీ తర్కము, నీ కుతర్కం, ఇదంతా కూడా. అందుకని మనిషికున్న చిన్న జీవితంలో కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. సో మనలో ఏ విషయాల పట్ల ఆసక్తి ఉందో మనం అదే చూస్తున్నామని గ్రహించి మనకున్న ఆసక్తులని మార్చుకోవాలి. సినిమాల గురించి వాడుతున్నావు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు, దాని బదులు నువ్వు నేర్చుకున్న విషయం గురించి మాట్లాడు. మాటలను ఆపకు. నువ్వు సినిమాల గురించి మాట్లాడొద్దు అంటే ఇక నేను ఏదో మాట్లాడదని నోరు మూసుకుంటారు. మాట్లాడయ్యా బాబు, కానీ ఏది మాట్లాడితే నీకు, వినేవాడికి, ఇద్దరికి బాగుంటుందో, ఏది మాట్లాడితే ఒక చెట్టుకు పూలు వస్తాయో, ఏది మాట్లాడితే ప్రశాంతతనే మిగులుతుందో, ఏది మాట్లాడితే మాట్లాడేవాడు, వినేవాడు, ఇద్దరి జీవితం ఉద్ధరింపబడుతుందో అది కదా చేయాలి. సో మొదట చెప్పిన ఆ గ్లాస్ ఎగ్జాంపుల్ తిరిగి చెప్తాను. గ్లాస్ నీ చేతిలో ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఎవరో ఒకరు గుద్దుతారు వచ్చి, వాళ్ళతో గొడవ పడకు. నీలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. నువ్వు చూడాల్సింది సింబాలిక్. అది సమాజంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒక మాట జారుతారు, నిన్ను విమర్శిస్తారు. ఇట్లాంటి సందర్భాల్లో నువ్వు దాన్ని తీసుకో, అంగీకరించు. ఒకవేళ నీలో మౌనం ఉంటే మౌనం బయటకు వస్తుంది, నీలో క్లారిటీ ఉంటే క్లారిటీ బయటకు వస్తుంది, నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటకు వస్తుంది. ఇవేవి ఊసుకోలు కబుర్లు కావు. నీ యొక్క స్థితిని అంగీకరించాలి, నీకున్న ఆసక్తుల్ని దిశ మార్చాలి. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి, ఒకరి దృష్టిలో నచ్చేలా ఉండడానికి, లేదా ఒకరి అప్రిసియేషన్ కోసం ప్రాకులాడడం మానేయాలి. మనకున్న సమయాన్ని, నన్ను ఎవరు అడుగుతారు ఎందుకు ప్రతిరోజు వీడియోస్ చేస్తావు అంటే అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఎవరన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు ఎందుకు సినిమాలు చూస్తున్నావు అని. 3 hours సినిమా చూసినా ఎప్పుడు గిల్ట్ కలగదు, ఇంకా పైసా వసూల్ అని చెప్తాం. నేను అంటాను, నాకు భూమి మీద ఉన్న పని ఏకైక పని. నేను చాలా ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నాను. అలాగని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుశ్రూష చేయలేను, బోధ చేయలేను. అందుకని అనుకోకుండా మాధ్యమం ఉంది కాబట్టి. ఇంకెవరో అడిగారు, మరి ఒకవేళ నువ్వు 1000 ఏళ్ల క్రితం పుట్టుంటే ఆదిశంకర్ల వారిలో ఈ భూమి అంతా తిరిగి ఉండేవాడిని ఖచ్చితంగా. సో ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఇన్ని వేల టాక్స్లో ఎక్కడ కాంట్రవర్సీ కానీ, ఒకరిని తిట్టడం కానీ, అవి ఇంత మాట్లాడుతున్నా అవేవక్కర్లే. మంచి చెప్పడానికి ఎవరన్నా అడుగుతారా అడవిలో ఇన్ని చెట్లు ఎందుకున్నాయి? అట్లాగే నిన్ను కూడా నువ్వు అడుక్కోకు, అడవికి సాధ్యము అంత సంపద. అట్లాగే నీకేది సాధ్యమో అంతా చెయ్యి. వేరే వాళ్ళు ఒకటే చేశారని నువ్వు ఒకటే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఊర్లో అందరూ ఒక బుక్ రాశారు, నువ్వు ఒక బుక్ తాగడం ఏమిటి? నేను అందుకే అనుకున్నాను 500 పుస్తకాలు జీవితంలో రాసి పాడేస్తాను. చదివేవాళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు చదవరు. నా ఆత్మకథలో ఒక మాట రాశాను, అది జస్ట్ చెప్పి ముగిస్తాను. ఒకవేళ నా పుస్తకం ఎవరన్నా చింపి, చిన్నపిల్లవాడు ఒక విమానం తయారు చేసుకొని లేదా పడవ తయారు చేసుకొని ఆడుకుంటే అది సంతోషమే నాకు. ఏదో విధంగా నా పుస్తకం ఉపయోగపడాలి. అలాగని ఇదేం బలమైన కోరిక కాదు, ఉపయోగపడుతుంది, ఉపయోగించుకునే లక్షణం అందులో ఉంది కాబట్టి. అందుకని నిన్ను ఎవరన్నా గుద్దుతారు, నీలో
నీళ్ళు ఉంటే నీళ్లు బయటకు వస్తాయి, పాలుంటే పాలు బయటకు వస్తాయి. ఎవరు నన్ను గుద్దొద్దు అంటే ఇంక హిమాలయాలు లేకపోతే శంకరగిరి మాన్యాలు. సమాజంలోనే ఉండు, గుద్దించుకో, కానీ నీలో ఏది బయటకు వస్తుందో దాని మీద దృష్టి పెట్టు. బాత్ కథం, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఇక్కడి నుంచే మీ గ్లాసులో ఏదైతే ఉందో దానికి శిరస్సు వచ్చి నమస్కారం. రీ సరస్సు వయసు.